మండలం రాజోలిబండ ఆర్డీఎస్ కుడి కాలువ. ఈవేళ ఎడమ కాలువ రాజోలి అటువైపు నీళ్ళు వెళ్తున్నాయి. దాదాపు 1948లో ఈ యొక్క ప్రాజెక్టు ఒక ఆనకట్ట కట్టిన లాగానే రాజోలికి అటువైపు నీళ్ళు వెళ్తున్నాయి కర్ణాటకకి. ఈరోజు మన ఆంధ్ర ఇటువైపు ఈ ప్రాంతానికి కోసికే మండలం అయితేనేమి ఏదైతేనేమి ఇక్కడ ఈ ప్రాంతానికి మన ఆంధ్రకి నీళ్లు లేకుండా కేవలం ఒక గేట్లు మాత్రమే పెట్టారు. అది ఒక 3-4 చూడడానికి మాత్రమే. అది దాదాపు 4 టీఎంసీల నీళ్లు ఈ రాజోలి చెరువు నుంచి నది నుంచి మనకు వదిలితే ఈవేళ అన్ని ప్రాంతంలో సత్యస్వాములుగా రైతులు మరి వలసలు ఆగి వాళ్ళ ఆత్మహత్యలు ఆగుతాయి కానట్టు ఈవేళ 2023లో కూడా మేము ఇక్కడ పాదయాత్ర చేశాము. అప్పుడు వాళ్ళ యొక్క ఏమో చెప్తారు కదా, వాళ్ళ యొక్క గొప్పల కోసం బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు ఇక్కడ వచ్చి ఇదంతా చూసి ఇక్కడ పూజ చేసి ఇవన్నీ చేశారే తప్ప రంగంలోకి దిగడానికి, ప్రజల్ని మెప్పించడానికి, ప్రజల్ని మబ్బుపెట్టి చేసినారు ప్రతిపక్ష పార్టీలు అయితేనేమి రాజకీయ నాయకులు అయితేనేమి. కానీ ప్రజలకి ఒరిగింది, రైతులకి ఒరిగింది ఏమీ లేదు. ఇటు సాగునీరు లేదు, త్రాగునీరు లేదు. దాదాపు 4 టీఎంసీల నీళ్లు ఆర్డీఎస్ కుడి కాలువ తీసి 4 టీఎంసీల నీళ్లు వదిలితే 40,000 ఎకరాలు సాగు చేసుకునే పరిస్థితి ఇక్కడ ఉంటుంది. కానీ అది మాత్రం పేపర్కి అంకితమైంది. ఈ పేపర్కి అంకితమైంది ప్రజల్లోకి మాత్రం రాజకీయ నాయకులు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా ఈ రాజకీయం, ఈ ప్రభుత్వము, ఈ కూటమి ప్రభుత్వం అయితేనేమి ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ ఎక్కడ కానీ వాయిస్ని వినిపించడమే లేదు. వారు ఓట్లకు మాత్రమే పరిమితమవుతాయి. ప్రజలు ఓటు బ్యాంకు మాత్రమేగానే వాడుకుంటారు. వాళ్ళు ఈవేళ ప్రజల్ని ఏమాత్రము ఒక ఉన్నతమైన స్థాయిలో రైతులను చూడడం లేదు. అందుకనే ఈవేళ ఆర్డీఎస్ కుడి కాలువకి మేము వచ్చాము. ఇక్కడ చూడండి, కేవలం అక్కడ రాజోలికి అంటే కర్ణాటకకు మాత్రమే ఎడ కాలువకి మాత్రమే నీళ్లు వదులుతున్నారు. ఇక్కడ కుడి కాలువకు మాత్రమే ఇక్కడ ఊకే తూములు తీసి పెట్టారు తప్ప నీళ్ళే మాత్రం సుక్కలేదు. ప్రజలు ఇటువరకు కూడా ఆందోళన చేసినప్పటికీ, ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎన్ని పోరాటాలు చేసినా పోరాటాలకి ఎవరు కూడా దానికి మద్దతు చూపడం లేదు. ఈవేళ రాజకీయ నాయకులు స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి. ఆ స్థానిక ఎలక్షన్లలో కూడా వాళ్ళు హామీ ఇచ్చేది రైతులు సత్యస్వాముల, రైతులే రాజులని చెప్పుకుంటున్న మాట చాలా చిగ్గుచేటు. అయ్యా, ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోనండి. ఈ రాజోలి బండ ఎంత ఘోరంగా ఉందో ఇప్పటికీ మాకి ఈ కాలువ తీసి రాజోలి బండ ఆర్డీఎస్ కుడి కాలువ తీసి 4 టీఎంసీలు నీళ్ళు ఇస్తే మరి ప్రజల్ని మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఒకవేళ అది చేయలేదంటే ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. రానున్న ఎన్నికల్లో మీకు గుణపాఠం నేర్పుతారు. రైతులైతేనేమి, ప్రజలైతేనేమి, ప్రజా సంఘాలు అయితేనేమి అందరూ కూడా మీకు బుద్ధి చెప్తారని మేము తెలుపుతూ, నా పేరు సుజ్ఞానమ్మ. ఆదోని జిల్లా కావాలని దాదాపు 200 పైగానే అయింది. 5 నియోజకవర్గాలు కలిపి ఆదోని జిల్లా అయితే, ఆదోనికి ఒక జిల్లాగా ఉంటే ప్రాజెక్టులు వస్తాయి. ప్రాజెక్టులు వస్తే ప్రజలు బ్రతుకుతారు. సాగునీరు, త్రాగునీరు సమృద్ధిగా ఉంటుంది. మరి ఈవేళ జరుగుతున్న ఈ దోపిడీ దౌర్జన్యాలను ఆపి ఖచ్చితంగా మీరు సాగునీళ్ళు ఇవ్వండి, ప్రాజెక్టులు కట్టండి. ఇంతవరకే పులికోన పోయొచ్చాం, అది కూడా అక్కడికే ఆగిపోయింది. ఒక ప్రాజెక్టు లేదు అక్కడ. ఆనకట్టలు మాత్రమే కట్టి మిగిలిచ్చారు. ఈవేళ ఎందుకు ఇంత దోపిడీ చేస్తున్నారు ప్రజలపైన? మీరు సిగ్గు సీము ఏమైనా ఉంటే ఈ మాటలతోనైనా మీరు బుద్ధి తెచ్చుకొని నాయకులు రాబోయే ఎన్నికల్లో మీరు సై అనిపించుకోనండి. లేకపోతే మీకు అసలు రాజకీయ మనుగడే ఉండదని మేము ప్రతి జిల్లా తరపున ప్రతి విలేజ్లకు వెళ్ళి ఈ ప్రచారం చేస్తామని, కొనసాగిస్తామని ఆదోని జిల్లా జేఎస్లో మేము పనిచేస్తూ